అటల్ పెన్షన్ యోజన ఇది ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అండి. అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద ఈ అటల్ పెన్షన్ యోజనని రీసెంట్గా 2015లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అయితే రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే 12.5 మిలియన్ యూజర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఇది రీచ్ అయింది 2022లో. 2021లో ఓన్లీ 9.2 మిలియన్ యూజర్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు, అది 12.5 మిలియన్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది. అంటే అటల్ పెన్షన్ యోజనలో జాయిన్ అయ్యే వాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు. అటల్ పెన్షన్ యోజన అనేది అసలేంటి అని మనం గమనించినట్టయితే, అటల్ పెన్షన్ యోజన అనేది ఒక పెన్షన్ స్కీమ్ అండి. దేనికి ముఖ్యంగా అంటే అనార్గనైజ్డ్ సెక్టార్. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆటోమేటిక్గా పెన్షన్ వస్తుంది. వాళ్ళకి ₹1,00,000 శాలరీతో రిటైర్డ్ అయ్యారనుకుంటే ₹50,000 పెన్షన్ వస్తుంది, 50%. ఇలా పెన్షన్ వస్తూ ఉంటుందన్నమాట. కానీ ఒక కూలీ ఉన్నాడు, తర్వాత ఒక వ్యవసాయ కూలీ ఉన్నాడు, లేకపోతే భవన నిర్మాణ కూలీ ఉన్నాడు, ఇతను రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ వస్తుందా? రాదు. అందుకని ఇతను పని చేసేటప్పుడే కొంత అమౌంట్ని నెల నెల ఈ అటల్ పెన్షన్ యోజన కింద కట్టుకుంటే, ఇతని యొక్క 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఇతను కట్టుకున్న దాన్ని బేస్ చేసుకొని 1000 నుంచి 5,000 రూపాయలు పెన్షన్ని ప్రొవైడ్ చేస్తారు అతను చనిపోయే వరకు కూడా. సింపుల్గా అనార్గనైజ్డ్ సెక్టార్లో గుర్తింపు లేని అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి ఇది పెన్షన్ ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొంత మనీని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 2015 9th మేన దీన్ని లాంచ్ చేశారు. పూర్, అండర్ ప్రివిలేజ్డ్, అనార్గనైజ్డ్ సెక్టార్ కోసం దీన్ని లాంచ్ చేశారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ PFRDA అనేది దీని యొక్క రెగ్యులేటరీగా పనిచేస్తుంది. 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దీంట్లో జాయిన్ అవ్వచ్చు అనమాట, ఇండియన్ సిటిజన్ అయి ఉంటే. 60 సంవత్సరాలు దాటిన తర్వాత ₹1,000 నుంచి అతను పే చేసినటువంటి అమౌంట్ని వేసుకొని ₹5,000 వరకు కూడా పెన్షన్ని ప్రొవైడ్ చేస్తారు. అసంఘటిత, అనార్గనైజ్డ్ అంటే సింపుల్గా కూలీలు, లేబరు ఇలాంటి వాళ్ళకి ఈ స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళకి. దీంట్లో జాయినింగ్ అనేది బాగా పెరిగిపోయింది అని చెప్తున్నారనమాట. అది మొత్తానికి ఉద్దేశం. ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్గా అస్సాం గవర్నమెంట్ ఒక బిల్లుని పాస్ చేసిందండి పోస్కో యాక్ట్ కింద. ఎందుకంటే అస్సాంలో దాదాపుగా 31.8% పెళ్ళిళ్ళు చిన్న అంటే మైనర్స్కే జరుగుతుంది, మేజర్ కాకోకుండానే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. దాంట్లో 11.7% మంది ప్రెగ్నెన్సీ అవుతున్నారు. అంటే చిన్న పిల్లలు పెళ్ళిళ్ళు చేయటం, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది. దాన్ని నిర్మూలించడం కోసం రీసెంట్గా అస్సాం గవర్నమెంట్ ఒక బిల్లుని తీసుకొని వచ్చింది. దాదాపుగా దీనివల్ల ఎవరైనా కానీ మైనర్స్ని చేసుకుంటే 2 సంవత్సరాల జైలు శిక్షని వాళ్ళు అనుభవించాల్సి ఉంటుందన్నమాట. రీసెంట్గా ఇది తీసుకొచ్చింది అస్సాం. సొసైటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. యాక్చువల్గా బ్లైండ్నెస్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. అంటే కళ్ళు కనిపించుకోకుండా పోవడం. వాటిలో ముఖ్యమైనటువంటి కళ్ళు ఎక్కువగా కనిపించకపోవటానికి ముఖ్యమైన కారణం మొట్టమొదటిది 50% మందిలో ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్, ఏజ్ రిలేటెడ్. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా సైట్ వస్తుంది, అది వేరే అనుకోండి. తర్వాత గ్లాకోమా 18% అది ఏంటండి. తర్వాత డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 17% కోల్పోతున్నారు. తర్వాత చిన్నపిల్లలుగానే ఉన్నప్పుడు బ్లైండ్నెస్ 3% వస్తుంది. తర్వాత కరోనల్ ఒపేసిటీ ఉన్న వాళ్ళు 3% ఉన్నారు. క్యాట్రాక్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 5% ఉన్నారు. అదర్ 4% ఉన్నారు. ఇలా బ్లైండ్నెస్కి అనేక రకాలైనటువంటి కాజెస్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్, దీన్ని AMD అంటారు. ఇది ఎక్కువ కారణం అనమాట. అంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బ్లైండ్నెస్కి ఎక్కువ కారణం. అయితే బ్లైండ్నెస్ని కంట్రోల్ చేయడం కోసం రైట్ టు సైట్ అనే ఒక ఆబ్జెక్టివ్తో రాజస్థాన్ గవర్నమెంట్ ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చిందనమాట. ఒక పాలసీ డాక్యుమెంట్ని రెడీ చేసింది. ముఖ్యంగా రాజస్థాన్లో మేజర్ ఏరియాస్లో ఐ బ్యాంక్స్ని ఏర్పాటు చేయటం, తర్వాత ఐ ట్రీట్మెంట్ని అందించడం, వీటన్నిటి వల్ల బ్లైండ్నెస్ని కంట్రోల్ చేయటమే రాజస్థాన్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఎనివేండి, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, తిరువల్లువార్. ఈ తిరువల్లువార్ అనే ఆయన ఏ భాషకు చెందినటువంటి ప్రముఖమైన కవి అంటున్నారు. తిరువల్లువార్ ఆ పేరులోనే ఉంది, తమిళ్ అండి. ఇతను ఒక తమిళ్ పోయెట్, ఫిలాసఫర్, తత్వశాస్త్రవేత్త అన్నమాట, ఆథర్. తిరుక్కరూల్ అనే ఒక ముఖ్యమైనటువంటి ఎథిక్స్, పొలిటికల్, ఎకనామికల్ అంటే నైతికత, రాజకీయ, ఆర్థిక పరమైనటువంటి ఒక రచనని ఇతను చేశారు.
అదే కురాల్ అంటారు లేదా తిరుకురాల్ అంటారనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ రైటింగ్ ఇతంది, తిరువల్లవూర్ది. సో ఈ పొంగల్ సెలబ్రేషన్ జరుపుకునే పరిణామ క్రమంలో తమిళనాడులో తిరువల్లవారి డేను కూడా జరుపుకుంటారు. మనం పొంగల్ జరుపుకున్నట్టు పొంగల్ జరుపుకునే సిచ్యువేషన్లోనే జరుపుకుంటారనమాట. అయితే రీసెంట్గా దీని సందర్భంగా ఎంకే స్టాలిన్ అంటే తమిళనాడు చీఫ్ మినిస్టర్, సో వల్లలార్ పల్లుయార్ కప్పంగల్ 20 crores ఒక ఈ స్కీమ్ని అంటే వల్లలార్ పల్లుయార్ కప్పంగాల్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేశారు యానిమల్ వెల్ఫేర్ కోసం. 20 కోట్లు ఇతని పేరు మీద. ఎనీవే అండి, సో ఇది ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా మనం చెప్పుకోవచ్చు. సో తిరువల్లవార్ అనే ఆయన తమిళనాడుకు చెందినటువంటి ప్రముఖమైన కవిగా చెప్తారు, తత్వవేత్త, ఇతను నీతి శాస్త్రజ్ఞుడు. సో తమిళ సాహిత్యానికి అతి ముఖ్యమైన వ్యక్తిగా ఇతన్ని కూడా చెప్పించడం జరుగుతుందన్నమాట. సో ఇతని యొక్క కవిత్వంతో తమిళ ప్రజల యొక్క మనోభావాలను పూర్తిగా మార్చడం జరిగింది. తిరుకురాల్ అనేది ముఖ్యమైనటువంటి ఇతని రచన. ఇతను క్రీస్తుపూర్వం 2 నుంచి 8 శతాబ్దం మధ్యవాడుగా మనకి తెలుస్తుంది. సో తర్వాత ఇతని యొక్క బర్త్ ప్లేస్ అన్నోన్గా ఉంది, ప్రాబబ్లీ మైల్పోర్ అంటారు తమిళనాడులో ఉన్నటువంటి ఇక్కడిది. ఇతని పేరెంట్స్ భగవాన్ అండ్ ఆది. సో ఇతని యొక్క నోటబుల్ ఐడియాస్ మనం చూస్తే కామన్ ఎథిక్స్, సామాన్యమైనటువంటి నైతికతను పెంపొందించుకోవటం ఎలా, సో నైతిక విలువలను పెంపొందించుకోవటం ఎలా అనేది ఇతని యొక్క కవితల్లో ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎనివండి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిలీజ్ అయిందండి. ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏసర్ సర్వే అంటారు. 2023లో జనవరిలో ఇది రిలీజ్ అయింది కాబట్టి 2022 సంవత్సరానికి రిలీజ్ అయినటువంటి రిపోర్ట్ ఇది. అంటే 2023 జనవరిలో రిలీజ్ అయింది, కానీ ఏ సంవత్సరానికి రిపోర్ట్ ఇది? 2022కి సంబంధించిన రిపోర్ట్ ఇది. దీన్ని ఒక ఎన్జిఓ రిలీజ్ చేస్తుందండి. ప్రథమ్ అనే ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ దీన్ని రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్టు ప్రకారం పాండమిక్ తర్వాత స్కూల్స్లో ఎన్రోల్మెంట్ రేషియో అనేది మళ్ళీ యథావిధిగా కొనసాగింది, ఇంక్రీజ్ అయిందిగా చెప్పుకోవచ్చు. అయితే ఇండియాలో స్టూడెంట్స్లో ముఖ్యంగా అర్థమెటిక్ కానీ, రివర్సింగ్ ప్రాబ్లమ్స్ కానీ, సెవరల్ అంటే వీటిల్లో కొంత ల్యాగ్ ఉన్నట్టుగా గమనించింది స్టూడెంట్స్కి మధ్యలో. సో ఎనీవే అండి, కొంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రథమ్ అనే ఎన్జిఓ ఫౌండేషన్ ఎవ్రీ ఇయర్ కూడా యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఎనీవే అండి, ఇక్కడ నేను కొన్ని కీ పాయింట్స్ ఇచ్చాను, మీకోసమే ఇచ్చాను. వీటిని చదవండి, జస్ట్ గో త్రూ ఇట్. మీరు చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కింద నేను పీడిఎఫ్ కోడ్ ఇస్తాను కాబట్టి సో ఇక్కడ చదవండి. ముఖ్యమైన పాయింట్ ఎన్రోల్మెంట్ రేషియో ఆఫ్టర్ పాండమిక్ తర్వాత ఇంక్రీజ్ అయింది అనేది ముఖ్యమైన పాయింట్. కానీ నేను కొన్ని పాయింట్స్ ఇచ్చాను, మీరు క్లియర్గా వీటిని పాయింట్స్ వైజ్ చదవండి. దాంతోపాటు కొంత గ్రాఫ్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. చిల్డ్రన్స్ దట్ టేక్ పెయిడ్ ట్యూషన్స్ అంటే ఓన్లీ వాళ్ళు చదువుకున్న పాఠశాలలే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్కి వెళ్ళటం అనేది ఇంక్రీజ్ అయిందండి. ఇది ఒక మనం నోటబుల్ ఈవెంట్, ట్యూషన్స్ ఇంక్రీజ్ అయింది. సో తర్వాత చిల్డ్రన్ టేకింగ్ పెయిడ్ ట్యూషన్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్కూల్స్. సో మనం ఈ ప్రాంతాల్లో చూడండి, ఒడిస్సా కానీ, దాంతోపాటు బీహారు, తర్వాత వెస్ట్ బెంగాల్, దాని తర్వాత జార్ఖండ్, దాని తర్వాత పంజాబ్, ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. తర్వాత ఈ వైట్లో ట్యూషన్స్ తక్కువగా ఉన్నాయండి. తెలంగాణ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, తర్వాత కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, వీటిల్లో మనం తక్కువగా గమనించవచ్చు అనమాట. సో ఇది మన నోటబుల్ పాయింట్. తర్వాత అటెండెన్స్ స్టేస్ స్టేబుల్. అటెండెన్స్ ప్యాటర్న్స్ both for children and teachers have remained steady over time. The report stated 72% children's attendance in India. సో దాదాపుగా 100 మందిలో 72 మంది అటెండెన్స్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రజెంట్ ఇన్ స్కూల్ ఆన్ డే ఆఫ్ విజిట్స్. సో చూడండి, ఈ ఏరియా మనకి ఉత్తరప్రదేశ్ కానీ, తర్వాత బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, సో స్కూల్ అటెండెన్స్ ఎక్కువగానే అంటే తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు మిగతా వాటితో పోల్చుకుంటే. సో మనకి గ్రీన్గా ఉంది, ఎక్కువగా ఉన్నాయని అర్థం అనమాట ఇవి. సో సదర్న్ అన్నీ కూడా కొంచెం ఫార్వర్డ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు.
సో టాయిలెట్స్ ఫర్ గర్ల్స్కి 68.4% ఉంది ఇండియాలో. లైబ్రరీస్ 44% అందులో ఉన్నాయి. ప్లే గ్రౌండ్స్ 68.9% అందులో ఉన్నాయి. సో స్మార్ట్ ఫోన్స్ పర్సంటేజ్ బాగా ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ వాడటం కూడా స్మార్ట్ ఫోన్స్ ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఎనీవేండి, సిటిజన్ లెడ్ రూరల్ సర్వే లెడ్ బై ప్రథమ్ ఫౌండేషన్ దట్ రీచెస్, దాదాపుగా ఈ సర్వేని 7 లక్షల మంది చిన్నపిల్లల మీద 19,000 విలేజెస్లో దాదాపుగా 616 జిల్లాల్లో ఈ సర్వేని చేపట్టడం జరిగిందిగా మనకు తెలుస్తుంది. ఎనివేండి, ఆ పాయింట్స్ చదవండి ఒకసారి. మీకు గర్ల్స్ ఫర్ టెక్ అనే ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ని ఇండియాలో మాస్టర్ కార్డ్ అనౌన్స్ చేసిందండి. సో అంటే మాస్టర్ కార్డ్ అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు సపోజ్ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు ఉన్నాయి. మాస్టర్, మాస్ట్రో, వీసా, తర్వాత మన ఇండియా ఇండిజినస్గా తయారు చేసినటువంటి కార్డు రూపే కార్డు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా. ఇలా వీళ్ళు ఏంటంటే కార్డు మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. ఈ మాస్టర్ కార్డ్ అనే వాళ్ళు యూఎస్ఏకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఇండియాలో గర్ల్స్కి టెక్నాలజీలో ప్రాధాన్యతను సంతరించుకునేలాగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కోసం గర్ల్స్ ఫర్ టెక్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసింది. సో ముఖ్యంగా ఇది 30 గవర్నమెంట్ స్కూల్స్లో తమిళనాడులో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మాస్టర్ కార్డ్. సో దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే 2024 వచ్చేసరికి 1 lakh ఫీమేల్ స్టూడెంట్స్ని దేశం మొత్తం మీద సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్లో, అంటే స్టెమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో వాళ్ళని షైన్ చేయటమే ఈ మాస్టర్ కార్డ్ గర్ల్స్ ఫర్ టెక్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎనివేంటి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, చైనా పాపులేషను గత 61 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా పూర్తిగా తగ్గుతూ వచ్చిందండి. ఇంతకుముందు 1960లో మావో జెడాంగ్ ఉన్నప్పుడు చైనాలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఒకసారి చైనా పాపులేషన్ తగ్గింది. దాని తర్వాత 61 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీసెంట్గా చైనా యొక్క పాపులేషన్ తగ్గినట్టుగా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెప్తుంది. సో ఎనీవే అండి, ఫ్యూచర్లో ఇండియా చైనాని క్రాస్ చేయడానికి అవకాశం ఉంది. చైనా పాపులేషన్ కంప్లీట్గా డిక్లైన్ అవుతూ వస్తూ ఉంది. అందుకనే 2 children పాలసీని కూడా చైనా ఎత్తివేసింది. డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే సో పని చేయటానికి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తుల సమూహం, ఎకనామికల్ టర్మ్గా చెప్తారు దీన్ని. సో వీళ్ళు ఎక్కువగా ఉంటే ఎకనామికల్ యాక్టివిటీ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఎకానమీ పవర్ పెరుగుతుంది ఆ కంట్రీకి. సో కానీ డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది పాపులేషన్ తగ్గితే. సో ఏజ్ ఓల్డ్ గ్రే పాపులేషన్ పెరుగుతుంది. జపాన్లో ప్రాబ్లం అదే, గ్రే పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఎకనామికల్ యాక్టివిటీకి పనికొచ్చే డెమోగ్రఫిక్ డివిడెంట్ తగ్గుతుందన్నమాట. సో ఇవన్నీ కారణంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఎనీవేండి, చైనాలో 61 సంవత్సరాల తర్వాత పాపులేషన్ అనేది బాగా తగ్గిందిగా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, సో చూడండి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని ఒకటి ఉందండి. పెన్షన్ స్కీమ్స్ మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటారు, దీన్ని ఓపీఎస్ అంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటుందన్నమాట ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది. దాని తర్వాత న్యూ స్కీము నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటారు, ఎన్పిఎస్. ఓపీఎస్కి ఎన్పిఎస్కి డిఫరెన్స్ని మనం గమనిస్తే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో సపోజ్ ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే 1 లక్ష రూపాయల శాలరీతో రిటైర్డ్ అయ్యారనుకోండి ఒక ఎంప్లాయీ, అతనికి పెన్షన్ కింద 50,000 ప్రొవైడ్ చేస్తారు ప్రతి నెలకి రిటైర్ అయిన తర్వాత. ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో రిటైర్ అయిన తర్వాత 50% అతని లాస్ట్ మంత్ రిటైర్డ్ అయ్యేటప్పుడు ఎంత శాలరీ డ్రా చేశారో దాంట్లో 50%ని ప్రొవైడ్ చేస్తారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద. న్యూ పెన్షన్ స్కీమ్ కింద సో 10% ఎంప్లాయర్ శాలరీని కంట్రిబ్యూట్ చేస్తుంది గవర్నమెంట్ అనేది. సో బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. కానీ దీంట్లో కొంత భాగం మనీని సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఫుల్ అమౌంట్ని రిటైర్మెంట్ తర్వాత విత్డ్రా చేసుకోలేడు. సో యాక్చువల్గా ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో సో పెన్షన్ సిస్టమ్ నుంచి, పెన్షన్ ఫండ్ నుంచి ఫుల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ఫుల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు. దాదాపుగా 60% ఫండ్స్ మాత్రమే, అంటే సపోజ్ 1 లక్ష రూపాయలు వస్తున్నాయి అనుకోండి రిటైర్డ్ అయిన తర్వాత, 60,000 మాత్రమే డ్రా చేసుకోగలుగుతారు ఆయన. మిగతా 40,000ని రీఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట అదే స్కీమ్లో. సో ఇది న్యూ పెన్షన్ సిస్టమ్. కానీ కొన్ని గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ ఓల్డ్ పెన్షన్ సిస్టానికి మళ్లుతున్నాయి. సో ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఓపీఎస్నే, సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వైపు చాలా రాష్ట్రాలు మలుతున్నాయి. దాంట్లో హిమాచల్ ప్రదేశ్ రీసెంట్గా జాయిన్ అయింది. ఇంతకుముందు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్ కూడా ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్నాయి. ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్ జాయిన్ అయిందనమాట.
సో ఎనీవేంటి ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక ప్రొవిజన్ని స్టక్ డౌన్ చేసింది. ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది అన్నమాట ఇది. అయితే మనం సిక్కింలో గమనించినట్టయితే సో సెక్షన్ 1026 ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఒక ఎక్స్క్లూడ్ ఉంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎవరు? ఉమెన్స్. సో సిక్కింకి సంబంధించిన ఉమెను మ్యారీడ్ అయితే, ఎవరికి? సిక్కింకి సంబంధించిన ఒక మహిళ సిక్కిం కానటువంటి పర్సన్ కనుక చేసుకున్నట్టయితే సో వాళ్ళు కూడా ఎగ్జంప్షన్ ఉంటుంది. అంటే ఆ సిక్కిం మహిళను వేరే సిక్కిం వాళ్ళు కాని వాళ్ళను కూడా మ్యారేజ్ చేసుకున్నట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ కింద ఎగ్జంప్షన్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సో దీన్ని ఎగ్జంప్షన్ లేకోకుండా చేయాలి అనే గవర్నమెంట్ ప్రపోజల్ని సుప్రీంకోర్టు స్టక్ డౌన్ చేసింది. ఎందుకంటే ఆర్టికల్ 14, 15, 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది వైలేట్ చేస్తుంది. ఎందుకంటే సో సిక్కిం ఉమెను సిక్కిం మెన్ చేసుకున్నా, సిక్కిం ఉమెను అదర్స్ నాన్ సిక్కిం చేసుకున్నా కానీ ఒకటే వర్తించాలి. ఎందుకంటే ఆమె సిక్కిం ఉమెన్ కాబట్టి. సో అందుకనే ఆమెకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. సో అదే టోటల్ టాపిక్. ఏనేమండి ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. సర్వే ఆన్ డైటరీ సప్లిమెంట్స్, ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారని అడుగుతున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే అండ్ డైటరీ సప్లిమెంట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది ఇండియాలో. రీసెంట్గా సప్లిమెంటరీ అంటే ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి కదా, ఈ ప్రోటీన్ పౌడర్ సప్లిమెంట్స్ని టెస్ట్ చేసింది. ఇది టెస్ట్ చేస్తే దాదాపుగా 1,45,000 ప్రోటీన్ పౌడర్ శాంపిల్స్ని టెస్ట్ చేస్తే దాంట్లో 4,890 శాంపిల్స్ సేఫ్ కాదని తెలిసింది. 16,582 శాంపిల్స్ మార్కెట్లో ఉన్న శాంపిల్స్ సబ్స్టాండర్డ్గా ఉన్నాయని చెప్పింది. అంటే క్వాలిటీ లేవని చెప్పింది. అంటే బయట దొరికేటువంటి ప్రోటీన్ పౌడర్స్ ఏది పర్ఫెక్టో తెలియదు కాబట్టి దానికన్నా కూడా డైరెక్ట్గా మనం ఫ్రూట్స్ ద్వారా న్యూట్రియంట్ సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని ఈ రిపోర్ట్ ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది మనకి. 2019లో దీన్ని అమెండ్ చేయడం జరిగింది. ఇది ఏదైనా ఒక ప్రొడక్ట్ సర్వీసు అన్సేఫ్ అయ్యి దాన్ని కనుక మిస్లీడ్ చేస్తూ ఉంటే పీపుల్ని, అప్పుడు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కన్జ్యూమర్ యొక్క హెల్త్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవచ్చు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం. అయితే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఒకసారి చూద్దాం. అంతకన్నా ముందు ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కాబట్టి దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ వస్తే ఇది స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ అంటే ఆహార భద్రత మరియు నియమావళి చట్టం 2006 ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా, అంటే ఆహార భద్రతా ప్రమాణాలని ఇది రచిస్తుంది అనమాట. అంటే ఇది ఆహార భద్రతా ప్రమాణాలని అనుగుణంగా రూల్స్ని పాస్ చేస్తూ ఉంటుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది. అయితే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒరిజినల్గా మనకి 1986లో ఉంది. రీసెంట్గా మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని కొంచెం అమెండ్ చేశారు, అది 2019కి సంబంధించింది. సో రెగ్యులేటర్ ఎవరు పనిచేస్తారు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని CCPA అనే బాడీ ఉంటుంది. ఈ యాక్ట్ కింద ఈ CCPA అనేది కంప్లైంట్స్ని స్వీకరించడం కానీ రెగ్యులేషన్ చేయడం కానీ చేస్తుంది అనమాట. అయితే కన్జ్యూమర్ కోర్టు కూడా ఉంటుంది. ఎవరైనా వస్తువులు కానీ సేవలు కానీ వాళ్ళకి నాణ్యమైనవి అందకపోయినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు అనమాట. అది కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తుంది. తర్వాత ప్రొడక్ట్ లయబిలిటీ, కన్జ్యూమర్ కెన్ సీక్ కంపెన్సేషన్ ఫర్ హార్మ్ కాజ్డ్ బై ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఏదైనా ఒక వస్తువు కానీ సేవ ద్వారా కానీ అతనికి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు సో కన్జ్యూమరు కంపెన్సేషన్ అడగొచ్చు. సపోజ్ ఏదైనా ఒక ప్రొడక్ట్ వల్ల ఏదైనా నష్టం జరిగిందంటే నాకు 10 లక్షలు ఇవ్వాలి అని కన్జ్యూమర్ కోర్టులో కేసుని ఫైల్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు కామర్స్ వెబ్సైట్స్ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటివి కూడా ఈ కన్జ్యూమర్ యాక్ట్ కిందకు వస్తాయి అన్నమాట. సో మీడియేషన్ సెల్స్ ఉంటాయి. కోర్ట్ కెన్ రిఫర్ సెటిల్మెంట్ త్రూ మీడియేషన్. సో మీరు సెటిల్ చేసుకోండి, కోర్టు దాకా అవసరం లేదు, ఇది చిన్న ఇష్యూ అని చెప్పడానికి కూడా కోర్టుకి అధికారం ఉంటుందన్నమాట. సో ఇది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. దీని ఒరిజినల్ యాక్ట్ 1986, దీన్ని అమెండ్ చేశారు 2019లో. సో ఎనీవే అండి, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ రూరల్ హెల్త్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ని రీసెంట్గా
మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంచ్ చేసింది. సో రిపోర్ట్ పేరు రూరల్ హెల్త్ అండ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం సో దాదాపుగా 80% షార్ట్ ఫాల్ ఉందన్నమాట రూరల్ ఏరియాస్లో. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ 80% సర్జన్స్ కానీ డాక్టర్స్ కానీ తక్కువగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. సో రూరల్ హెల్త్లో మనం గమనిస్తే లాస్ట్ 5 yearsలో డాక్టర్స్ అనేవాళ్ళు 19.8% మాత్రమే పెరిగారు. సో తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో లాస్ట్ 5 yearsలో 5.08% స్టాఫ్ మాత్రమే పెరిగారని మనకు అర్థమవుతుంది అనమాట. సో డాక్టర్స్ ఎట్ రూరల్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్, సో డాక్టర్స్ సో స్లైట్గా ఇంక్రీజ్ అయ్యారు కానీ అంతగా ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వలేదు, కానీ ఇంక్రీజ్ అయితే జరుగుతుంది. తర్వాత స్పెషలిస్ట్ ఎట్ రూరల్ సిహెచ్సిస్, సో స్పెషలిస్టులు మాత్రం రూరల్లో చాలా తక్కువ మంది ఉన్నారని మనకు అర్థమవుతుంది. సో అంటే స్పెసిఫిక్ డిసీజెస్కి సంబంధించినటువంటి స్పెషలిస్టులు. సో ఎనీవేండి రూరల్ హెల్త్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ను రిలీజ్ చేసింది మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఎనీవేండి గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్గా కరెంట్ అఫైర్స్, రీసెంట్గా ఢిల్లీ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ చేసిందండి. ఏంటంటే ఢిల్లీ నుంచి ఎక్కువ మంది హిందూస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ వెళ్ళారు. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ లద్దాఖ్లో మెజారిటీ పీపుల్ ముస్లిమ్స్ ఉంటారు. అందుకని ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి వెళ్ళినటువంటి లేదా ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి హిందువులకి జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్లో మైనారిటీ స్టేటస్ ఇవ్వాలని ఢిల్లీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిందనమాట. సో అది రీసెంట్గా న్యూస్లో ఉంది. సో అదే ఇక్కడ మనకు అడిగారు, ఎవరు మైనారిటీ స్టేటస్ని ఇవ్వమన్నారు, మైగ్రేటరీ మైనారిటీ స్టేటస్ని ఇవ్వమన్నారు సెంటర్ని అడిగారనమాట. సో ఎవరు అడిగారంటే ఢిల్లీ అడిగింది, ఎవరిని, ఢిల్లీ నుంచి వెళ్ళినటువంటి హిందువులకి అక్కడ మైనారిటీ స్టేటస్ ఇవ్వమని. సో దీనికి సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ అనేది దాఖలు అవడం జరిగిందనమాట. ఎనీవే అండి, సో పాలిటిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. కుమార్కోమ్ అండ్ బేపూర్ ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నారు, ఎందుకంటే ఇది స్వదేశీ దర్శన్ స్కీమ్ అని మనకు ఒకటి ఉందండి. స్వదేశీ దర్శన్ స్కీమ్ ఇది ఇంతకుముందు 1.0 ఉండేది, ఇప్పుడు 2.0ని రిలీజ్ చేశారు. స్వదేశీ దర్శన్ స్కీమ్ అంటే ఏంటో తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. స్వదేశీ దర్శన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టూరిజం డెవలప్మెంట్. టూరిజానికి సంబంధించినటువంటి కొన్ని సర్క్యూట్స్ని డెవలప్ చేస్తారు. అంటే ఎకో టూరిజం అంటే ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్కి సంబంధించింది. తర్వాత రిలీజియస్ సర్క్యూట్ అంటే సపోజ్ కాశీ, బద్రీనాథ్ ఇలాంటి వాటిని. సో ఇదంతా ఒక సర్క్యూట్ గాను. తర్వాత బుద్ధిస్ట్ సర్క్యూట్ అంటే బుద్ధిజంకి సంబంధించినటువంటి ప్లేసెస్ అన్నిటిని కలుపుతూ ఒకటి, హిందూ సర్క్యూట్ ఒకటి. ఇలా ఎకో టూరిజం లేదా టూరిజం సర్క్యూట్స్ని డెవలప్ చేసి ఇండియాలో టూరిజాన్ని ప్రమోట్ చేసి ఎకనామికల్ గ్రోత్ సంపాదించడం కోసం కూడా మనకి డెడికేటెడ్ టూరిజం మినిస్ట్రీ కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి, యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కూడా. అంటే టూరిజం అనేది మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అలా టూరిజాన్ని డెవలప్ చేయడానికి తీసుకొచ్చినటువంటి స్కీమే స్వదేశీ దర్శన్ స్కీమ్. ఇది 1.0 అండ్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది 2.0 స్కీమ్. అసలు స్వదేశీ దర్శన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం. విజన్ ఏంటి? స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 గురించి మాట్లాడుతున్నాను నేను. విజన్ ఏంటంటే సో టు డెవలప్ సస్టైనబుల్ రెస్పాన్సిబుల్ టూరిజం డెస్టినేషన్. ఎస్, సస్టైనబుల్ అంటే ఎన్వైరన్మెంట్కి హాని కలిగించుకోకుండా టూరిజాన్ని సస్టైన్గా అంటే లోకల్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేసేలాగా, సో సుస్థిరంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడమే ఈ స్కీమ్ యొక్క స్వదేశీ దర్శన్ 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు మిషన్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం. అంటే టూరిజం డెవలప్మెంట్తో పాటు లోకల్ ఏరియా పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయటం కానీ, దాంతోపాటుగా ఎకనామికల్ జీడిపి ఇంక్రీజ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా ఒకటి నుంచి ఒకటి ఇంటర్ కనెక్టెడ్. సో ఈ ఇంటర్ కనెక్టెడ్ డెవలప్మెంట్ని మనం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం అలాంటి డెస్టినేషన్స్గా మార్చడానికి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. అయితే స్టేట్ గవర్నమెంట్ అండ్ యూటీస్, సెంటరు అన్నీ కలిసి లోకల్ గవర్నమెంట్స్తో పాటుగా కలిసి పనిచేసి టూరిజం సెక్టార్ని అభివృద్ధి పరచడమే ఈ స్కీమ్ యొక్క విజన్. తర్వాత అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ స్కీమ్ యొక్క లక్ష్యాలు ఏంటి అని చూస్తే, సో లోకల్ ఎకానమీని డెవలప్ చేయటం. లోకల్ ఎకానమీని డెవలప్ చేయటం అంటే ఏంటి?
సపోజ్ మీరు ఎక్కడో ఒక బీచ్ ఉంది, ఆ బీచ్లో చాలామంది చిన్న చిన్నవి అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా డెవలప్ అయ్యేలాగా ఆ లోకల్ ఎన్వైరన్మెంట్ని ప్రొవైడ్ చేయటం. అంటే సపోజ్ ఇప్పుడు మనం చూడండి కొన్ని ఇనిషియేటివ్స్ చూసాం. హోటల్స్ ఒక్కటే బాగుపడకోకుండా, హోటల్స్ ఒక్కటే ఎలాగూ ఎన్కాష్ చేసుకుంటూ ఉంటాయి. అలా కాకోకుండా సపోజ్ మీరు వైజాగ్ కానీ లేదా అదర్ మారుమూల మారేడుమల్లి కానీ ఇలాంటి ఇంటర్లాండ్స్కి వెళ్ళినప్పుడు సపోజ్ అక్కడ ఉన్న ట్రైబ్స్ ఉన్నారనుకోండి, ఆ ట్రైబ్స్ ఇంట్లోనే మనం ఉంటూ వాళ్ళు పెట్టిన ఫుడ్ని తింటూ వాళ్ళు చూయించినటువంటి ప్లేసెస్ని చూడటం. సో అంటే వాళ్ళకి అక్కడ ఉపాధి దొరుకుతుంది. అలా లోకల్ ఎకానమీస్ని డెవలప్ చేయటం అదొక ఇంపార్టెంట్ అనమాట. అంటే అక్కడ ఉన్న పీపుల్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేసినట్టయింది, జాబ్స్ని క్రియేట్ చేసినట్టయింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి లోకల్ యూత్కి టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టార్ కింద జాబ్స్ని ప్రొవైడ్ చేసినట్టయింది అనమాట. దాంతోపాటు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చేస్తే ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ కూడా క్రౌడ్ ఇన్ అవుతుంది. అంటే ప్రైవేటు వ్యక్తులు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టి ఇంకా ఆ ఏరియాని, ఆ టూరిజం ప్లేస్ని బాగా అభివృద్ధి పరచడానికి అవకాశం ఉంటుంది. సో లోకల్ కల్చర్ని, నేచురల్ రిసోర్సెస్ని మిగతా వారికి కూడా తెలియజేయటం వల్ల దాన్ని ప్రిజర్వ్ చేసినట్టు అవుతుంది. ఇదంతా కూడా ఆబ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. టూరిజం అన్ ఇంజన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఎస్, ఎందుకండి టూరిజం ఒక ప్లేస్కి కనుక వెళ్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ ప్లేస్లో చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద హోటల్స్ వరకు అందరి యొక్క ఎకనామికల్ యాక్టివిటీ నడుస్తుంది. మీరు బీచ్ దగ్గరికి వెళ్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మనం భీమిలి బీచ్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆ చుట్టుపక్కల చూడండి ఎంతోమంది ఆధారపడుతూ ఉంటారు వచ్చే టూరిస్టుల కోసం. సో మనం హోటల్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాయి, వాళ్ళకి ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తుంది, పోవర్టీని ఎలివేట్ చేస్తుంది. ఫారెన్ టూరిస్టులు రావటం వల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా వస్తుంది. అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్, హ్యాండీక్రాఫ్ట్ సెక్టార్స్ కూడా దీనివల్ల డెవలప్ అవుతున్నాయి. సో కీ ప్రిన్సిపల్స్ ఏంటి ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్ వల్ల? సో అంటే మేజర్ టూరిస్ట్ థీమ్స్ని డెవలప్ చేయటం, దానివల్ల ఎక్కువ టూరిజాన్ని డెవలప్ చేయటం, సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టూరిజం ఆల్రెడీ మనం చెప్పాం, ఎకానమీకి అభివృద్ధి పరుస్తూనే ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేయకోకుండా సస్టైనబుల్ టూరిజం. సో డెస్టినేషన్ టూరిజం సర్క్యూట్స్, ఎక్కడికో వెళ్ళలేని ప్రాంతాలకు కూడా గవర్నమెంట్ టూరిజం సర్క్యూట్ని డెవలప్ చేయడం వల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా క్రౌడ్ అయ్యి లోకల్ పీపుల్ డెవలప్మెంట్తో పాటుగా అదర్ ఫారెన్ టూరిస్టులతో పాటు లోకల్ టూరిస్టులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళటానికి కావాల్సినటువంటి వసతుల్ని కల్పించడం. సో అది డెస్టినేషన్ అండ్ టూరిస్ట్ సెంట్రిక్ అప్రోచ్. సో డొమెస్టిక్ టూరిజం మీద ఎక్కువగా ఫోకస్ చేయటం, అంటే ఓన్లీ ఫారెన్ పర్సన్స్ ఇండియాకి వచ్చేది చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఇండియాలోనే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళి టూరిజం చూడని వాళ్ళు చాలామంది ఉంటారు. అది కూడా డెవలప్ చేస్తే డొమెస్టిక్ టూరిజం కిందకు వస్తుంది. సో ఎనీవేండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మేజర్ థీమ్స్ ఏంటి అంటే ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద ఎలాంటి సర్క్యూట్స్ని డెవలప్ చేస్తారు? ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎకో టూరిజం అంటే ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి ప్లేసెస్ కానీ, వెల్నెస్ టూరిజం, సో దాంతోపాటు రూరల్ టూరిజం, గ్రామీణ ప్రాంతాలు చూడని వాళ్ళు ఉంటారు ఆ బ్యూటీస్ని చూడటానికి, అంటే కోనసీమ లాంటివి. బీచ్ టూరిజం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఓషియన్ అండ్ ఇన్లాండ్స్, తర్వాత ఇన్లాండ్ అంటే మనకు తెలుసు ఓషన్ లోపల మనకి ఉంటాయి కదా, ఓషన్ లోపల మనకి ఐలాండ్స్ కూడా ఉంటాయి కదా, అలాంటి టూరిజం. సో ఇవన్నీ కూడా అనమాట. సో ఎనీవే అండి, సో ఇది స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్, విజను. సో వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. మొత్తం మీద మనకు అర్థమైంది ఏంటంటే లోకల్ పీపుల్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తూ, లోకల్ జాబ్స్ క్రియేట్ చేస్తూ, దాంతోపాటు ఫారిన్ టూరిస్టుల్ని అట్రాక్ట్ చేస్తూ, డొమెస్టిక్ టూరిజాన్ని కూడా డెవలప్ చేస్తూ, ఎంప్లాయ్మెంట్తో పాటుగా ఎకనామికల్ జీడిపి గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి టూరిజం సెక్టార్ని డెవలప్ చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అది స్వదేశీ దర్శన్. ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద కొన్ని ప్లేసెస్ని ఎంపిక చేస్తూ ఉంటారండి. అలానే కేరళలో ఉన్నటువంటి కుమారకోమ్ మరియు బేపూర్ అనే కొన్ని ప్లేసెస్ని, అది కొజైకోడి దగ్గరలో ఉన్నాయంట. ఇది స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ కింద టూరిజాన్ని అక్కడ అభివృద్ధి పరచడానికి ఈ 2 ప్లేసెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. దాదాపుగా 19 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో రీసెంట్గా 36 డెస్టినేషన్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో మీరందరికీ తెలుసు ఎకో సర్క్యూటు, స్పిరిచువల్ సర్క్యూటు అంటే దర్శనీయమైనటువంటి ప్రదేశాలు, రూరల్ సర్క్యూటు,
సో గ్రామీణ ప్రాంతాల టూరిజానికి సంబంధించినటువంటివి స్వదేశీ దర్శన్ 1.0 స్కీమ్లో ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు వాటికన్నా కూడా ఎక్కువ సర్క్యూట్స్ని పెంచడం జరిగిందనమాట. ఎనీవే అండి, సో ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, మనకి ఒక ఇంపార్టెంట్ హెల్త్ స్కీమ్ ఉందండి, ఆయుష్మాన్ భారత్ స్కీమ్. సో ఆయుష్మాన్ భారత్ అంటారు. ఆయుష్మాన్ భారత్ అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ఎలా అయితే ఉందో కేంద్ర ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని లాంచ్ చేస్తుందండి. అదే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనమాట. భారతదేశంలో ఉన్నటువంటి 10 కోట్ల కుటుంబాలకి, అంటే 50 కోట్ల మంది ప్రజల వరకు కూడా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడమే ఈ ఆయుష్మాన్ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఫ్యామిలీ అంటే 5 మెంబర్ అని అర్థం. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఎవరైనా పేషెంట్ అయి హాస్పిటల్లో జాయిన్ అయితే 5 లక్షల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. సో అంటే ఇక్కడ సపోర్టివ్ స్కీమ్గా చెప్పుకోవచ్చు హెల్త్కి సంబంధించి. సింపుల్గా ఆరోగ్యశ్రీ కూడా అంతే కదా, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళ బిల్లు మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ యూనియన్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్లో లిమిట్ ఉంది. ఒక సంవత్సరానికి ఒక ఫ్యామిలీకి 5 లక్షలు మాత్రమే. అంతకన్నా ఎక్కువ మనీ అయితే 5 లక్షలు పోని మిగతా ఎంత అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖర్చు అవుతుందో అదంతా కూడా వాళ్ళే భరించాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఆయుష్మాన్ భారత్ 10 కోట్ల ఫ్యామిలీస్కి లేదా 50 కోట్ల మంది ప్రజల్ని ఇది కవర్ చేస్తుందని చెప్పారు. సో అయితే దీని కింద జన్ ఆరోగ్య యోజన కూడా ఉంటుంది. దీన్నే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని కూడా అంటారు, లేదా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అని కూడా అంటారు అనమాట. అయితే దీంట్లో ఒక 4 పిల్లర్స్ ఉన్నాయండి. ఏబిహెచ్డబ్ల్యూసి అంటారు. ఏబిహెచ్డబ్ల్యూసి అంటే ఏంటంటే కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్కి సంబంధించింది. తర్వాత పిఎంజేవై అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేది సెకండరీ అండ్ టెర్షరీ హెల్త్ కేర్స్. ప్రైమరీ అంటే లోకల్లో ప్రాథమిక చికిత్స అండి. సెకండరీ టెర్షరీ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్ కానీ లేదా హైదరాబాద్ లాంటి హాస్పిటల్స్ని కానీ మనం సెకండరీ అండ్ టెర్షరీ హాస్పిటల్స్ అంటారు. తర్వాత ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, అందరికీ హెల్త్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు ఏం టెస్టులు చేయించుకున్నా, వాళ్ళకి ఏం వ్యాధులు ఉన్నా కానీ డిజిటల్లో స్టోరేజ్ అయి ఉంటుంది. తర్వాత పిఎంఏబిహెచ్ఐఎం, ఇది ఇండియాస్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్గా చెప్తారు. డయాగ్నోస్టిక్స్కి సంబంధించింది అనమాట. అంటే వాళ్ళకి ఎటువంటి డయాగ్నోస్టిక్స్ జరిగినా కానీ రికార్డు ఉంటుంది. సో ఇవన్నీ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో భాగం. ఎనీవే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనని మనం ఆయుష్మాన్ భారత్ అంటారు. 10 కోట్ల ఫ్యామిలీలు లేదా 50 కోట్ల మంది ప్రజలు, అంటే దీనికి ఏమర్థం అవుతుంది మనకి, 10 కోట్ల ఫ్యామిలీ అంటే ఒక్కొక్క ఫ్యామిలీ అంటే 5, 50 కోట్ల మంది ప్రజల్ని ఇది కవర్ చేస్తుంది. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఫ్యామిలీకి, అంటే 5 ఉన్న ఒక ఫ్యామిలీకి 5 లక్షల రూపాయలు సో హెల్త్ ఇన్సూరెన్స్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సింపుల్గా ఆరోగ్యశ్రీ ఎలానో మన దేశం మొత్తానికి ఆయుష్మాన్ భారత్ అలాగా. సో ఎనీవేండి, దీన్ని విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ ఏ న్యూ సిస్టమ్ టు మెజర్ గ్రేడ్ హాస్పిటల్స్ పెర్ఫార్మెన్స్ అండర్ ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ హాస్పిటల్ యొక్క పనితీరుని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది, లేకపోతే వాళ్ళు మోసం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా వాళ్ళ పనితీరుని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక గ్రేడింగ్ సిస్టాన్ని ఎవరు తీసుకొచ్చారో అడుగుతున్నారు. సో నేషనల్ హెల్త్ అథారిటీ NHA ఒక గ్రేడింగ్ సిస్టమ్ తీసుకొచ్చిందండి. దాని ద్వారా ఏ హాస్పిటల్ బెటర్ హెల్త్ క్వాలిటీస్ ప్రొవైడ్ చేస్తుందో కనుక్కోవటం జరుగుతుందన్నమాట. సో ఎనీవేండి, నేషనల్ హెల్త్ అథారిటీ NHA అనేది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ క్వాలిటీ చెక్కర్గా పనిచేస్తూ ఉంటుంది. ఎనీవే అండి, హెల్త్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది, అండ్ గవర్నెన్స్కి సంబంధించింది చెప్పుకోవచ్చు ఎందుకంటే స్కీమ్ కాబట్టి. నెక్స్ట్, సో రీసెంట్గా వివేకానంద జన్మదినం మనకి 12th జాన్ అండి. ఆ రోజున మనం నేషనల్ యూత్ ఫెస్టివల్గా జరుపుకుంటాం అన్నమాట. సో ఈ సంవత్సరం జరుపుకుంది మనం 26th నేషనల్ యూత్ ఫెస్టివల్. దీన్ని కర్ణాటకలోని హుబ్బాలి అండ్ ధార్వాద్ ప్రాంతంలో జరుపుకోవటం జరిగింది. సో 12th నుంచి 16th జనవరి వరకు మనం జరుపుకున్నాం. సో యూత్ ఫెస్టివల్ యొక్క థీమ్ని మనం గమనిస్తే వికాసిత్ యువ అండ్ వికాసిత్ భారత్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ది 26th నేషనల్ యూత్ ఫెస్టివల్ అనమాట. సో ఎనీవే అండి, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, మనందరికీ తెలుసు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ స్కీమ్ని కోవిడ్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తీసుకొచ్చి ఎవరైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి, మనకి యాక్చువల్గా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద అంత్యోదయ అన్న యోజన కానీ, అంటే 35 kg ఫుడ్ గ్రెయిన్స్ని కడుపేద వారికి ప్రొవైడ్ చేయటం కానీ,
లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 3 రూపీస్కి పర్ కేజీ రైస్ ప్రొవైడ్ చేయడం, 2 రూపీస్కి వీట్ ప్రొవైడ్ చేయడం, 1 రూపీకి సెరియల్స్ ప్రొవైడ్ చేయడం ఇవి ఉంది కదా. ఇవన్నీ మనీ లేకోకుండానే కోవిడ్ పీరియడ్లో పీపుల్ అందరూ ఫ్రీ ఆఫ్ యాక్సెస్, ఈ మనీ కూడా చెల్లించుకోకుండా ఫుడ్ గ్రెయిన్స్ని పొందొచ్చు. ఎక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ షాప్స్లో అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అదే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనమాట. సో దాన్ని రీసెంట్గా ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది. సో ఇది న్యూ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో అదే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. దీని కిందే ఫుడ్ గ్రెయిన్స్ని అంత్యోదయ అన్న యోజన. అంత్యోదయ అన్న యోజన అంటే పేదవారిలోనే కడుపేదవారికి 35 కేజీల రైస్ని ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగానే ప్రొవైడ్ చేస్తారు. కానీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను తీసుకొచ్చి కోవిడ్ తర్వాత ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి పీపుల్కి ఇప్పటికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఫుడ్ గ్రెయిన్స్ని అందించడం జరుగుతుంది. సో ఎనీవేండి, ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. సో రీసెంట్గా ఒక ప్లాట్ఫామ్, ఒక పోర్టల్ని లాంచ్ చేసింది. ఆ పోర్టల్ పేరు ఆమంత్రన్ పోర్టల్. ఈ ఆమంత్రన్ పోర్టల్ ఎందుకంటే అండి, రీసెంట్గా రిపబ్లిక్ డే పరాడే జరిగింది కదా, దానికి ఇంతకుముందు మాన్యువల్గా టికెట్స్ ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా ఆన్లైన్లోనే టికెట్స్ని పర్చేజ్ చేసే ప్రాసెస్ అనమాట. ఫ్యూచర్లో ఏ ఈవెంట్ జరిగినా ఈ ఆమంత్రన్ పోర్టల్ ద్వారా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అదే ఇన్విటేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిందండి ఈ ఆమంత్రన్ పోర్టల్ అనేది. గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సైన్స్ అండ్ టెక్నాలజీని గవర్నెన్స్లో ఉపయోగిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దానికి ఎగ్జాంపుల్సే ఇవన్నీ కూడా. రీసెంట్గా బీహార్ గవర్నమెంట్, బీహార్లో ఎక్కువగా ఓబీసీస్ ఎక్కువగా ఉంటారండి. సో అందుకనే క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ని లాంచ్ చేసింది బీహార్ గవర్నమెంట్. జూన్ 2022నే బీహార్ క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. అయితే రీసెంట్గా ఓబీసీస్, ఎస్సీ, ఎస్టీ, క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ని మన దేశంలో మొట్టమొదటిగా బీహార్ లాంచ్ చేయడం జరిగింది. ఎనీవేండి, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. రీసెంట్గా ఒక ఒరిస్సాకి సంబంధించినటువంటి ఒక మిషన్ ఉందండి. ఆ మిషన్ పేరు జాగా మిషన్. జాగా మిషన్ అంటే ఏంటంటే, ఒరిస్సాలో ఉన్నటువంటి కార్మికులు, ముఖ్యంగా ఏ కార్మికులు అంటే వీళ్ళు స్లమ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క లైఫ్స్ని, స్లమ్ డ్వెల్లర్స్ యొక్క లైఫ్స్ని మెరుగుపరచడానికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన మిషన్ అన్నమాట జాగా మిషన్ అనేది. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మిషన్గా చెప్తారు. ల్యాండ్ టిల్టింగ్ యాజ్ వెల్ యాజ్ స్లమ్ అప్గ్రేడింగ్ ప్రోగ్రామ్ ఇది. సో దీనివల్ల స్లమ్స్ని అప్గ్రేడ్ చేసే ప్రోగ్రామ్. దీనివల్ల స్లమ్ డ్వెల్లర్స్ కూడా చాలా సులువుగా స్లమ్స్ని మేనేజ్ చేసే అవకాశం వస్తుందన్నమాట. అందుకని ఈ మిషన్కి యుఎన్కి సంబంధించినటువంటి యుఎన్ వరల్డ్స్ హ్యాబిటెట్ అవార్డు 2023 గాను ఈ జాగా మిషన్ ఫర్ ఇనిషియేటివ్కి రావడం జరిగింది. దాదాపుగా దీనివల్ల లాస్ట్ 5 yearsలో 1,75,000 ఫ్యామిలీస్కి బెనిఫిట్స్ పొందింది అనేది మనకు అర్థమవుతుంది. సో దాదాపుగా జాగా మిషన్ కింద ఒరిస్సాలో 2,919 స్లమ్స్ని డెవలప్ చేయడం జరిగింది. దీనివల్ల స్లమ్ డ్వెల్లర్స్కి, దాంతోపాటు స్లమ్స్లో నివసించే వాళ్ళకి మంచి హ్యాబిటేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళకి లభించిందిగా చెప్పుకోవచ్చు. ఎనీవే అండి, ఐఆర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ ప్రవాస భారతీయ దివాస్ కన్వెన్షన్ జరిగిందండి. ప్రవాస భారతీయ దివాస్ కన్వెన్షన్ జరిగింది. ఎక్కడ జరిగింది ఇది? ఇండోర్లో జరిగింది. 2023లో ఇండోర్లో ప్రవాస భారతీయ దివాస్ కన్వెన్షన్ జరిగింది. అసలు ప్రవాస భారతీయ దివాస్ కన్వెన్షన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా 9th జనవరిన జరుపుకుంటారండి. ఎందుకంటే అప్పుడు మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ముంబైకి 9th జనవరిన 1915లో రావటం జరిగింది మొట్టమొదటగా. దాన్ని పురస్కరించుకొని, గాంధీ రిటర్న్ అయ్యేటువంటి ఆ సంవత్సరాన్ని పురస్కరించుకొని మనం వేరే దేశస్తులు భారతదేశానికి వచ్చి ప్రవాస భారతీయుడిగా గాంధీ అందించిన సేవలను గుర్తింపుగాను వేరే దేశాలు మన భారతీయ దేశ ఆరిజిన్ కలిగి ఉండి వేరే దేశాల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్ని మనం ఈ రోజు సందర్భంగా వాళ్ళని గౌరవించుకోవడం జరుగుతుంది. దాన్ని ప్రవాస భారతీయ దివాస్గా ప్రతి సంవత్సరం 9th జనవరిన మనం జరుపుకుంటాం అన్నమాట. అయితే ఈ సంవత్సరం ఒక 2 గెస్టుల్ని మనం పిలిచాం, ఇండియా ఆరిజిన్కి సంబంధించిన వాళ్ళు సౌత్ అమెరికన్ కంట్రీస్ అయినటువంటి సూరేనామ్, దాంతోపాటు గయానా,
ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్ని మనం పిలవటం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఇండియన్ ఆరిజిన్కి సంబంధించిన వాళ్ళు అనమాట. సో ప్రెసిడెంట్స్ ఆఫ్ గయానా అండ్ సూరినామ్ వీళ్ళిద్దరిని మనం ప్రవాస భారతీయ దివాస్ సందర్భంగా వీళ్ళని గౌరవించడం జరిగింది. గయానా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ, సూరినామ్ ప్రెసిడెంట్ చంద్రికా ప్రసాద్ సంతోష్కి వీళ్ళు చీఫ్ గెస్ట్గా హానర్ని పొందారు ప్రవాస భారతీయ దివాస్కి సంబంధించి. సో ఏనివండి ఇది ప్రవాస భారతీయ దివాస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్. ఇది 2015 నుంచి సో దీన్ని జరుపుతూ వస్తుందండి ఇండియన్ గవర్నమెంట్. సో అబ్జర్వ్ చేసేది ఎవరంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీంట్లో ముఖ్యమైన పాత్రని పోషిస్తూ ఉంటుంది. ఐఆర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో ఎవ్రీ ఇయర్ కూడా మనం నెక్స్ట్ మనకి ఒక ఇంపార్టెంట్ స్కీమ్, ఓల్డ్ స్కీమ్ ఒకటి ఉందండి, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని. అంటే వెనకబడినటువంటి జిల్లాలని అభివృద్ధి చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. దానికి లాగానే ఇంకొక కొత్త ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు, దాన్ని ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అంటారు, దీన్ని ఏబీపీ అంటారనమాట. దీనిలాగానే ఉంటుంది ఇది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక బ్లాక్ అంటే ఒక జిల్లా దగ్గరగా ఆ జిల్లాలో వెనకబడి ఉంటే, డెవలప్మెంట్ పారామీటర్స్ వెనకబడి ఉంటే దాన్ని డెవలప్ చేయటమే ఈ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సింపుల్గా ఏబీపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనకబడిన జిల్లాల్లో అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయాలి. దాదాపుగా ఇది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది 2018లో లాంచ్ చేశారు. 112 జిల్లాలని ఇది కవర్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రజెంట్ తీసుకొచ్చినటువంటి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ మాత్రం 500 జిల్లాలని 31 రాష్ట్రాలు యూటీస్లో దీన్ని అమలుపరుస్తున్నారు. దాదాపుగా 500 వెనకబడిన జిల్లాలని ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద డెవలప్ చేయడం జరుగుతుంది. అయితే ఏ ఏరియాలు వీళ్ళు డెవలప్ చేస్తారు, ముఖ్యంగా హైయెస్ట్ మెజారిటీ దేనికి ఇచ్చారు అంటే అండి ఎడ్యుకేషన్, విద్యని ఈ వెనకబడిన జిల్లాల్లో ముందుకు తీసుకొస్తారు. ఆరోగ్య వస్తువులు కల్పిస్తారు, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ వ్యవసాయ వస్తువులు కల్పిస్తారు, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఆర్థిక అంటే బ్యాంకుల్లో వాళ్ళ అకౌంట్లో వచ్చేలాగా చూస్తారు, స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తారు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ త్రాగునీరు కానీ ఇలాంటి వాటిని డెవలప్ చేస్తారు. సో ఇది ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్. ఇది 500 జిల్లాల్లో వెనకబడిన జిల్లాలో దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. ఎనివేంటి గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ మల్టీనేషనల్ కంపెనీ? అమెజాన్ రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిందండి. అమెజాన్ మా అందరికీ తెలుసు, జెఫ్ బెజోస్ దీనికి కోఫౌండర్. దీనికి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ కూడా ఉంది, దాని పేరు బ్లూ ఆరిజిన్. సో అమెజాన్ కోఫౌండర్ జెఫ్ బెజోస్ ఇతను ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారండి, అదే అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్. ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇది దేనికోసం అంటే ఫ్యూచర్ చిల్డ్రన్స్కి కంప్యూటర్ సైన్స్ మీద అవగాహన కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధో సంపత్తి. అంటే ఎగ్జాంపుల్, ఒక కారు తీసుకుంటే కారు డ్రైవర్ ఉండడు, ఆటోమేటిక్గా కార్ అనేది సెన్సార్స్తో వెళ్తూ ఉంటుంది. సో దీనన్నింటికీ మూలం కంప్యూటర్ సైన్స్. దాంతోపాటుగా 5G టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్కి సంబంధించినవి. కంప్యూటర్ బేస్డ్ సైన్స్ వస్తేనే ఇవి అర్థమవుతాయి. అందుకని ఫ్యూచర్ మొత్తం కూడా కంప్యూటర్ మీద బేస్ అయి ఉంది కాబట్టి క్వాంటమ్ టెక్నాలజీస్, క్వాంటమ్ కంప్యూటర్స్ ఇలాంటి మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఫ్యూచర్లో చిల్డ్రన్స్కి వీటి మీద అవగాహన చాలా అవసరం. అందుకని అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ అనే పేరుతో అమెజాన్ ఈ ప్రోగ్రామ్ని యంగ్ అడల్ట్స్కి కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ మీద పూర్తి అవేర్నెస్ కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. 2021లోనే దీన్ని లాంచ్ చేశారు. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ NESTS మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అండి. ఇది అమెజాన్తో కలిసి ఫ్యూచర్లో స్టూడెంట్స్కి, ముఖ్యంగా ట్రైబల్ స్టూడెంట్స్కి కంప్యూటర్ సైన్స్ మీద, డిజిటల్ ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ని కల్పించడానికి సో ఈ అమెజాన్ దాంతోపాటు నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్
మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు ఒక అగ్రిమెంట్కి రావటం జరిగిందనమాట. సింపుల్, ఫ్యూచర్లో స్టూడెంట్స్కి, చిన్నపిల్లలకి కంప్యూటర్ సైన్స్ మీద అవగాహన కల్పించడం, అతి ముఖ్యంగా ట్రైబల్ కోసం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారనమాట. సో ఎనీవే అండి, సో ఒకసారి మనకి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అని వచ్చింది కదా. సో ఈ నెస్ట్, NESTS అంటారు దీన్ని. సో దీన్ని మనం చూసినట్టయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రైబల్ స్టూడెంట్స్ అంటే ఆదిమ వాసుల్లో ఉన్నటువంటి విద్యార్థులు మన దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఎలా ప్రొవైడ్ చేయాలి అనే దాని మీద NESTS అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. దీని కింద దాదాపుగా 391 న్యూ స్కూల్స్, 140 స్కూల్స్ ప్రజెంట్ ఉన్నాయి. 391 స్కూల్స్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఎనివే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకు ఒకటే అండి. సో NESTS యొక్క ముఖ్య ఉద్దేశం ట్రైబల్ వెల్ఫేర్, ట్రైబల్ స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయటమే. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది, అంటే ఇది ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటండి? అన్ఎంప్లాయ్మెంట్ రేట్, నిరుద్యోగిత రేటు. నిరుద్యోగిత రేట్ అంటే ఫార్ములా ఏంటంటే అన్ఎంప్లాయిడ్ అంటే ఒక మనిషి పని చేయడానికి సుముఖంగా ఉన్నాడు కానీ అతనికి పని దొరకట్లేదు, అప్పుడు నిరుద్యోగం అంటారండి. అంతేగాని పని ఉంది కానీ ఇతను పని చేయడానికి బద్దకిస్తే అది నిరుద్యోగం అవ్వదు. పని చేయాలి అనే సంకల్పం ఉంది కానీ పని దొరకట్లేదు, అప్పుడు అన్ఎంప్లాయ్ అంటారు. సో అది అన్ఎంప్లాయ్మెంట్ లేదా అన్ఎంప్లాయిడ్ డివైడెడ్ బై లేబర్ ఫోర్స్ అంటే ఏంటంటే వర్క్ చేసేవాళ్ళు, పని చేయలేని వాళ్ళు. అంటే పని కోసం చూస్తున్నారు కానీ వాళ్ళకి పని దొరకట్లేదు. అంటే ఎవరైతే పని కోసం చూస్తున్నారో వాళ్ళు లుకింగ్ ఫర్ వర్క్ అండ్ పని చేస్తున్న వాళ్ళని లేబర్ ఫోర్స్ అంటారు. అంటే అన్ఎంప్లాయిడ్ అంటే నిరుద్యోగి డివైడెడ్ బై నిరుద్యోగి ప్లస్ ఉద్యోగి. ఇలా చేస్తే మనకి ఇంటూ 100 వేస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందో వస్తుందండి. ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు భారతదేశంలో 16 మంత్ హైకి రీచ్ అయిందండి. డిసెంబర్ 2022లో కనుక మనం చూస్తే భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 8.3% ఉంది. అత్యధికంగా హర్యానాలో 37.4% ఉందండి. సెకండ్ రాజస్థాన్ 28.5తో సెకండ్ రాజస్థాన్ ఉంది. థర్డ్ వచ్చేసి ఢిల్లీ 20.8%తో అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం హర్యానా, రెండోది రాజస్థాన్, మూడోది ఢిల్లీ అండి. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత రేటు 7.7%గా ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఎనీవే అండి, ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో మనకి రీసెంట్గా ప్రజ్వల ఛాలెంజ్ అనేది ఒకటి న్యూస్లో ఉంది. ప్రజ్వల ఛాలెంజ్, ఈ ప్రజ్వల ఛాలెంజ్ అనేది మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇనిషియేట్ చేసినటువంటి ఒక ఇనిషియేటివ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్పర్ట్స్ని, తర్వాత యూత్ని, స్టార్టప్స్ని, వీళ్ళందరినీ కూడా రూరల్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేయటం కోసం ఈ ఇనిషియేటివ్ని మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లాంచ్ చేసింది. అంటే రూరల్ డెవలప్మెంట్ కోసం, గ్రామీణాభివృద్ధి ప్రాంతాల అభివృద్ధి కోసం న్యూ స్టార్టప్స్ని తీసుకురావటం, తర్వాత NGOస్ని కానీ ఎక్స్పర్ట్స్ని కానీ ఇన్వైట్ చేసి రూరల్ని ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద ఐడియాస్ కోసం ఈ ప్రజ్వల ఛాలెంజ్ని మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లాంచ్ చేయడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఇది కలిపి మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యొక్క ఈ విభాగం ఈ ప్రజ్వల ఛాలెంజ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ముఖ్య ఉద్దేశం ఇండివిజువల్స్ని, ఇండివిజువల్స్ని, స్టార్టప్స్ని, తర్వాత పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ని, ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ని రూరల్ డెవలప్మెంట్ కోసం ఆహ్వానించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అదే మనం అడుగుతున్నారు, విచ్ యూనియన్ మినిస్ట్రీ లాంచ్ ద ప్రజ్వల ఛాలెంజ్? ఎస్, మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రజ్వల ఛాలెంజ్ని లాంచ్ చేసింది. అయితే దీన్ దయాల్ అంత్యోదయ యోజన అండ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, దీన్ని NRLM అంటారు. ఇది మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యొక్క ప్రోగ్రామ్ అండి. దీన్ని జూన్ 2011న లాంచ్ చేయడం జరిగిందనమాట. సో అంటే రీస్ట్రక్చర్ చేశారు. ఇంతకుముందు ఓల్డ్ వర్షన్ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గార్ యోజన ఉండేది.
NRSGSY. దీన్ని 2011లో మన వాళ్ళు ఏంగా మార్చారంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా మార్చడం జరిగింది. సో 2015లో ఈ పేరుని మళ్ళీ మార్చారు, దీన్ దయాళ్ అంత్యోదయ యోజనగా మార్చారు. సో డే NRLMగా మార్చడం జరిగిందనమాట. సో ఇది అసలు ఏం కవర్ చేస్తుంది అంటే అట్లీస్ట్ 1 ఉమెన్ మెంబర్ని ఈచ్ రూరల్ పూర్ హౌస్ నుంచి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేలాగా చేస్తుంది అనమాట. సో అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద అట్లీస్ట్ రూరల్ పూర్ హౌస్ హోల్డ్ నుంచి అట్లీస్ట్ ఒక ఉమెన్ పార్టిసిపేట్ చేసేలాగా చేస్తుంది. సో ఎనీవే అండి, మొత్తం మీద మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది ప్రజ్వల ఛాలెంజ్ని లాంచ్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రూరల్ డెవలప్మెంట్లో ఇండివిజువల్స్ని, స్టార్టప్స్ని, ప్రైవేట్ సెక్టార్ని, సివిల్ సొసైటీని ఇంక్లూడ్ చేసి వాళ్ళ ఐడియాస్తో రూరల్ డెవలప్మెంట్ని చేయటమే, అంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కావాల్సినటువంటి ఇనిషియేటివ్ని తీసుకురావడమే ప్రజ్వల ఛాలెంజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది లాంచ్ చేసింది మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. తర్వాత రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా స్కీమ్స్ ఉంటాయండి. ఆ స్కీమ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది MG నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇది వేజ్ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుందండి. అంటే ఇది ఫస్ట్ టైము 150 డిస్ట్రిక్ట్స్లో, అంటే 100 డిస్ట్రిక్ట్స్లో లాంచ్ చేశారు. ఫస్ట్ టైం ఇది 150 డిస్ట్రిక్ట్స్లో లాంచ్ చేయడం జరిగింది. ఈ 150 డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ పనికి ఆహార పథకం అంటారు. అంటే గవర్నమెంటే వర్క్ను ప్రొవైడ్ చేస్తుంది, వర్క్ను ప్రొవైడ్ చేసి దానికి సంబంధించినటువంటి డైలీ వేజెస్ని ప్రొవైడ్ చేస్తుంది. MG నరేగా కింద మెకానికల్ కాంపౌండ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఎవరైనా కానీ సో వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, ఆ పనికి కావాల్సినటువంటి పనిముట్లు తీసుకెళ్తే వాటికి కూడా మనీ ఇస్తారు. MG నరేగా అనేది 2005 యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది. ఇది మొట్టమొదటిగా 100 డేస్ ఆఫ్ వర్క్ని ప్రొవైడ్ చేశారు దీంట్లో. అంటే 1 సంవత్సర కాలంలో 365 డేస్లో పూర్ పీపుల్కి, అంటే MG నరేగా కార్డు ఉండాలి. ఈ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇష్టం జరుగుతుంది అనమాట. ఈ MG నరేగా కార్డు ఉన్న వాళ్ళకి 365 డేస్ వర్క్ డేస్ ఉంటే ఆ 365 డేస్ 1 ఇయర్ అయితే 100 డేస్ వర్క్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 150 డేస్ ఆఫ్ వర్క్కి ఇంక్రీజ్ చేశారు. అంటే మన్రేగా కింద ఇప్పుడు ప్రజెంట్ పూర్ ఫ్యామిలీకి మన్రేగా కార్డు ఉన్న వాళ్ళకి 150 రోజులు పని దినాలను కల్పిస్తుంది గవర్నమెంట్. ఈ 150 రోజులు వాళ్ళు పనికి వెళ్ళొచ్చు, ఈ ప్రోగ్రామ్ కింద మనీని సంపాదించుకోవచ్చు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఉమెన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, గ్రేటర్ దాన్ 50% దీంట్లో ఉమెన్సే పార్టిసిపేషన్ ఉంది. దీనివల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా జరుగుతుంది ఇక్కడ. సో అది మన్రేగా గురించి. ఇది రైట్ టు వర్క్ను ప్రొవైడ్ చేసింది, పని హక్కును కల్పించింది భారత ప్రభుత్వం తరపు నుంచి. సో ఈ యాక్ట్ తీసుకొచ్చింది 2005లో. సో ఇది ఒక ఇంపార్టెంట్ యాక్ట్ అండి. తర్వాత నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, NRLM మిషన్ అంటారు దీన్ని. ఈ NRLM అంటే ఇందాక మనం చూసాం, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే తనకు తానుగా వేరే ఒకరి దగ్గర జాబ్ చేయకోకుండా బిజినెస్ పరంగా లేదా వేరే ఏదో ఒక పరంగా తనకు తానుగానే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవటం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్కిల్స్ని డెవలప్ చేసుకొని. తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో పక్కా ఇల్లు, హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 ఇన్ రూరల్ ఏరియాస్, దట్ ఈజ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇన్ రూరల్. సో అందరికీ అంటే ప్రజలందరికీ అని కాదు, ఇక్కడ BPL ఫ్యామిలీస్, బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, పక్కా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లులు కట్టించవటమే 2022 ఎండ్ కల్లా ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, సో దీన్ని PMGSY అంటారు. అంటే పక్కా రోడ్లని నిర్మించవటం. మెయిన్ రోడ్లకి రూరల్ ఏరియాలో రోడ్స్ ఉండవు కాబట్టి రూరల్ ఏరియాకి మెయిన్ రోడ్లకి కనెక్టివిటీని పెంపొందించడం. సో క్వాలిటీ రోడ్స్ని రూరల్ ఏరియాల్లో ప్రొవైడ్ చేయడమే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, సోషల్ పెన్షన్స్ని ప్రొవైడ్ చేయటం, అంటే వృద్ధులకు కానీ మహిళలకు కానీ ఇలాంటి వాళ్ళకి. తర్వాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రర్బన్ మిషన్. రర్బన్ మిషన్ అంటే రూరల్ ప్లస్ అర్బన్ మిషన్ అని అర్థం అనమాట. అంటే క్లస్టర్ ఆఫ్ విలేజెస్ని తీసుకొని సో రూరల్ కమ్యూనిటీ లైఫ్తో, సో అంటే రూరల్ అండ్ అర్బన్ మిషన్, అర్బన్లో రూరల్ లైఫ్ని ఇంక్లూడ్ చేయటం, రూరల్లో అర్బన్ లైఫ్ని ఇంక్లూడ్ చేయటం. సో ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఫెసిలిటీస్ అనమాట. నెక్స్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య వికాస్ యోజన. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఇది రూరల్ పూర్ యూత్ని ఎకనామికల్గా ఇండిపెండెంట్గా చేయటం. అంటే గ్లోబ్లో ఎలాంటి కాంపిటేటివ్ వర్క్ ఉందో ఆ వర్క్కు తగ్గినటువంటి స్కిల్స్ని నేర్పించడం,
రూరల్ పూర్ యూత్ని ఎకనామికల్లీ అడ్వాన్స్డ్ పొజిషన్కి తీసుకెళ్ళటం, అది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. ఇవన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్కీమ్స్ అండి. మిషన్ అంత్యోదయ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు బ్రింగ్ ఆప్టిమమ్ యూజ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అలోకేటెడ్ బై సెవరల్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్. సో దాంతోపాటు మిషన్ అంత్యోదయ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో రిసోర్సెస్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవటం, సో ఆప్టిమైజ్ చేయటం, మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పించడం, ఇదంతా కూడా అంటే అన్ని డిపార్ట్స్ మధ్యలో కోరిలేషన్స్ని తీసుకురావటం. సో అంత్యోదయ అన్న యోజన ఉంది, ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కిందకు వస్తుంది. 35 kg ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొవైడ్ చేస్తారు, అది వేరు. తర్వాత సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఐడెంటిఫైడ్ గ్రామ పంచాయతీస్ లీడింగ్ టు సస్టైనబుల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన SAGY యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని గ్రామ పంచాయతీస్ని ఐడెంటిఫై చేసి అక్కడ లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా సస్టైనబుల్ ఇంప్రూవ్మెంట్ని తీసుకురావడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనందరికీ తెలుసు స్వచ్ఛ భారత్ మిషన్ గాంధీ జయంతి సందర్భంగా 2014లో దీన్ని లాంచ్ చేశారు. ఇంక్లూడింగ్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్, ముఖ్యంగా రూరల్ ఏరియాస్ శానిటేషన్ అంటే పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకురావడం జరిగింది. తర్వాత నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అంటే యాక్సెసిబుల్, అఫోర్డబుల్, అకౌంటబుల్, క్వాలిటీ హెల్త్ సర్వీస్ని రూరల్ పీపుల్కి అందించడమే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. NRLM అంటారు, NRHM అంటారు దీన్ని, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో హౌసింగ్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ సర్వీసెస్ని క్వాలిటీగా అంటే నాణ్యవంతంగా, అఫోర్డబుల్గా మెడిసిన్స్ అందరికీ లేదా హెల్త్ సర్వీసెస్ అందరికీ వచ్చేటువంటి విధంగా, వాళ్ళు తక్కువ ఎక్స్పెన్సివ్స్ ఉండే విధంగా, తర్వాత యాక్సెసిబుల్ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్య సేవలను అందించడమే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇవన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్కీమ్స్ అండి. ఇవన్నీ ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి ఆల్రెడీ మనకి రూరల్ డెవలప్మెంట్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా నేను ఇక్కడే ఒకే చోట ఇచ్చేసాను. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మొత్తం స్కీమ్స్ ఇవి ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్నాయి. ఎనీవే అండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చిందండి, ఒక నోటిఫై చేసింది చేంజెస్ని. ఏంటంటే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంక్రీజ్ చేసిందండి. మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ కింద ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంక్రీజ్ చేయాలనే నిర్ణయం తీసుకునేది ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటే చిన్న మొత్తాల పొదుపులు. మనందరికీ తెలుసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అని, మంత్లీ ఇన్కమ్ అకౌంట్ అని, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ అని, కిసాన్ వికాస్ పత్ర అని, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ అని, సుకన్య సమృద్ధి అకౌంట్ అని, ఇవన్నీ కూడా స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అవుతాయండి. పోస్ట్ ఆఫీసులో దాచుకునే కానీ ఇవన్నీ కూడా చిన్న మొత్తాల పొదుపులో అవుతాయి. వీటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందండి. సో అందుకనే స్మాల్ సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ ఎకనామిక్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా వీటి మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ని తెలియజేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి MCQ ఏమడిగారో ఒకసారి చూద్దాం. విచ్ డిపార్ట్మెంట్ అండర్ ది మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ నోటిఫైస్ చేంజెస్ ఇన్ ది రేట్ ఆఫ్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్. ఎస్, చిన్న మొత్తాల పొదుపు మీద ఏ మినిస్టర్కి సంబంధించినటువంటి ఒక శాఖ మార్పులని అంటే వడ్డీ రేట్లలో మార్పులని తెలియజేస్తుంది అంటున్నారు. సో మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్సే స్మాల్ సేవింగ్ స్కీమ్స్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ని అనౌన్స్ చేస్తుందండి. సో ఇది ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ గురించి ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. స్మాల్ సేవింగ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి సేఫ్ అండ్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట. అంటే అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటున్నారంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సేఫ్ ఎందుకంటున్నారంటే గవర్నమెంటే ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్ దగ్గర నుంచి బడ్జెట్ బారోయింగ్ చేస్తుంది. సో గవర్నమెంటే రెస్పాన్సిబుల్గా ఉంటుంది. అందుకని స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అనేది సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ ఫండ్స్, తర్వాత అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ని ఎక్కువగా ఇవ్వడానికి ఆధారం ఉంటాయన్నమాట. సో ఇది స్మాల్ సేవింగ్ స్కీమ్స్ గురించి అండి, ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ MCQ ఏంటో ఒకసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్ మనకి తెలుసండి, ఆయుష్మాన్ భారత్ అనేది ఒక ఇంపార్టెంట్ స్కీమ్. ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద 10 కోట్ల ఫ్యామిలీస్ని ఇండియాలో కవర్ చేస్తామంటున్నారు. 10 కోట్ల ఫ్యామిలీస్కి ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తారండి, హెల్త్ ఇన్వెస్ట్మెంట్ని ప్రొవైడ్ చేస్తారు. సో హెల్త్కి సంబంధించిన ఆరోగ్యశ్రీ లాగండి సింపుల్గా చెప్పాలంటే ఆయుష్మాన్ భారత్ అనేది. దేశం మొత్తం మీద మన రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ఎలా అయితే ఉందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తం మీద సేమ్ ఆరోగ్యశ్రీని లాంచ్ చేసింది ఆయుష్మాన్ భారత్ అనమాట. సో ఎనీవే
10 crore ఫ్యామిలీస్కి ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అంటే 10 crore అంటే ఒక్కొక్క ఫ్యామిలీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక్కొక్క ఫ్యామిలీ అంటే 5 members అండి. 10 crore అంటే 10 into 5 50 crores పీపుల్కి, అంటే హాఫ్ ఆఫ్ ది పాపులేషన్కి హెల్త్ కవరేజ్ ఇస్తున్నారు వీళ్ళు. హెల్త్ కవరేజ్ అంటే ఏంటో సపోజ్ ఒకసారి చూద్దాం. ఒక పర్సన్కి ఏదో ఒక డిసీజ్ వచ్చిందండి, అతనికి ₹1,00,000 ఖర్చు అయింది అనుకోండి, ₹1,00,000 ఖర్చు అయింది. సో ఈ ₹1,00,000 ఈ స్కీమ్ కింద ఆయుష్మాన్ భారత్ కింద గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక పర్సన్కి 6 lakhs ఖర్చు అయింది. 6 lakhs ఖర్చు అయితే 6 lakhs అయింది అనుకోండి. ఈ 6 lakhs అయినప్పుడు మాత్రం మ్యాక్సిమం ఆయుష్మాన్ భారత్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసేది ఈ స్కీమ్ కింద 5 lakhs. 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఫ్యామిలీకి, అంటే 5 ఫ్యామిలీకి ఒక్కొక్కళ్ళకి, సో ఒక్కొక్క మొత్తం ఆ ఫ్యామిలీకి 1 yearకి 5 లక్షలు మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. అంతకన్నా ఎక్కువ అయితే మన పాకెట్లో నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అది ఆయుష్మాన్ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం. సింపుల్గా ఆరోగ్యశ్రీ లాగా వర్క్ చేస్తుంది అనమాట ఇది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీని కింద ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. సో December 2022 వచ్చేసరికి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ 1,50,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో యూనియన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ మాన్సుఖ్ మాండవ్య దీని గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో అంటే దాదాపుగా ప్రజెంట్ ఉన్నటువంటి 1.5 lakh హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంకా ఎక్కువ సదుపాయాలు ఉండేలాగా, ఎక్కువ హెల్త్ సర్వీసెస్ ఉండేలాగా ప్రొవైడ్ చేస్తారనమాట. ఓల్డ్ క్లాస్ వెల్నెస్ సెంటర్స్గా వీటిని రూపుదిద్దుతారు. సో ఎనివేండి MCQ ఏంటో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ది టార్గెట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ అండ్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ అండర్ ది ఆయుష్మాన్ భారత్? 1.5 lakh. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఎనివే అండి, హెల్త్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో మనకి వరల్డ్ బిగ్గెస్ట్ ఓపెన్ థియేటర్ అని ధను జత్ర లేదా ధను జాతర అంటాం మనం తెలుగులో. సో ధను యాత్ర అని కూడా అంటారు. ధను యాత్ర ఫెస్టివల్ జరిగిందండి. సో ఇది ఒడిశాలో జరుగుతుందండి. ధను యాత్ర ఫెస్టివల్ అనేది ఒడిశాలో జరుగుతుంది. ఈ ధను యాత్ర అనేది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుందంటే, సో కంట్రీ యొక్క ఇండిపెండెన్స్ జరిగిన తర్వాత 1947లో అప్పటి నుంచి ఈ ధను యాత్ర ఫెస్టివల్ని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఒడిశాలో. దీని ప్రకారం ఏం చేస్తాడంటే ప్రతి సంవత్సరం కూడా దీన్ని జరుపుకుంటారు. హిందూ గాడ్ అయినటువంటి కృష్ణాని సో ఫోక్ ఆర్ట్ ఫామ్స్తో, అంటే ఇట్లా జానపద నృత్యాలతో సో ఒక కథలాగా శ్రీకృష్ణుడు గురించి సో అద్భుతంగా తెలియజేస్తారనమాట. ఇది ఇండిపెండెన్స్ అయిన దగ్గర నుంచి ఒక ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి ఒక ట్రెడిషన్, ఓపెన్ థియేటర్గా సో సాంప్రదాయబద్ధంగా వస్తుంది ఇండిపెండెన్స్ తర్వాత ఒడిశాలో. సో ధను యాత్ర ఫెస్టివల్ అనేది ఫస్ట్ పాయింట్ ఒడిశాలో జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది, ఇండిపెండెన్స్ తర్వాత నుంచి జరగడం జరుగుతుంది. ఇది వరల్డ్లో బిగ్గెస్ట్ ఓపెన్ థియేటర్. దీంట్లో సో ఈ జానపద నృత్యాల్లో కానీ ప్రదర్శనలో కానీ శ్రీకృష్ణుడు గురించి తెలియజేయడం జరుగుతుంది ఎక్కువగా. సో ఎనివే ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది.